సౌత్ ఇండియా సినిమా ఇక్కడ హీరోలు దేవులతో సమానం. వాళ్ళు ఏం చేసినా సెన్సేషనే. కానీ ఒక హీరో 26 ఏళ్లుగా ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ గా పేరు తెచ్చుకొని ఒక్కసారిగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తూ ఇంకోవైపు తన పర్సనల్ లైఫ్ తో పెద్ద భూకంపం సృష్టించాడు. ఆయనే తలపతి విజయ్. ఫిబ్రవరి 2026 తమిళనాడు మొత్తం ఒకటే న్యూస్ తో షేక్ అయిపోయింది. విజయ్ భార్య సంగీత గారు 26 ఇయర్స్ మ్యారేజ్ తర్వాత డివోర్స్ ఫైల్ చేశారు. రీజన్ ఇన్ఫిడిలిటీ, వేరే ఆవిడతో రిలేషన్. ఆ వేరే ఆవిడ ఎవరో కాదు, సౌత్ క్వీన్ త్రిషా కృష్ణన్ అని మీడియా, ఫ్యాన్స్ మరియు ఇంటర్నెట్ కూడా కోడైకొస్తుంది. అసలు ఈ కథ ఇక్కడ మొదలైంది. 2004 లో మొదలైన ఈ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ 2026 కి వచ్చేసరికి ఆఫ్ స్క్రీన్ లా ఇంత పెద్ద స్ట్రోమ్ లా ఎలా క్రియేట్ చేసింది. ఈ రోజు మనం తలపతి విజయ్, సంగీత మరియు త్రిషాల మధ్య ఉన్న ఈ మిస్టరీని ఇన్ డీటెయిల్ గా డీకోడ్ చేద్దాం. చాప్టర్ 1 ది గోల్డెన్ పేర్ 2004 to 2008. కథ మొదట్లోకి వెళ్తే ఇయర్ 2004 ధరణి డైరెక్షన్ లో వచ్చిన గిల్లీ అంటే మన ఒకడు రీమేక్ తమిళ సినిమా రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టింది. ఈ మూవీలో విజయ్ మరియు త్రిష మధ్య ఉన్న కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. నిజానికి ఈ మూవీకి ఫస్ట్ అనుకుంది విక్రమ్ అండ్ జ్యోతికలని, కానీ డెస్టినీ విజయ్ మరియు త్రిషాని కలిపింది. ఆ తరువాత తిరుపాచి, అత్తి, కురావి ఈ రెండు నేమ్స్ బాక్స్ ఆఫీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాయి. కానీ కురావి తర్వాత ఒక్కసారిగా హిట్ పేరు కలిసి యాక్ట్ చేయడం ఆపేశారు. ఎందుకు? అప్పట్లో ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన టాక్ ఏమిటంటే వీళ్ళ ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఆఫ్ స్క్రీన్ లో కూడా స్టార్ట్ అయ్యిందని. విజయ్ ఆల్రెడీ సంగీతతో 1999 లో పెళ్లి చేసుకుని ఉన్నారు. వాళ్ళ పిల్లలు జన్సన్ సంజయ్ మరియు దివ్య సాహస కూడా ఉన్నారు. సో విజయ్ ఫ్యామిలీ నుంచి, ఎస్పెషల్లీ వాళ్ళ పేరెంట్స్ నుంచి గట్టి ప్రెషర్ రావడం వల్ల విజయ్ మరియు త్రిష ఇద్దరు ప్రొఫెషనల్ గా దూరం అయిపోయారని అప్పట్లో పెద్ద రూమర్. ఎక్కడైతే ఈ పేరు దూరం అయ్యారో అక్కడే ఈ కథ ఆగిపోలేదు. జస్ట్ ఒక 15 ఇయర్స్ పాజ్ బటన్ పడింది అంతే. చాప్టర్ 2 ది 15 ఇయర్ గ్యాప్ అండ్ సైలెంట్ విస్పర్స్ 2008 నుంచి 2023 వరకు విజయ్ తన కెరియర్ లో మెగాస్టార్ గా ఎదిగిపోయాడు. సంగీత గారు ఎప్పుడు విజయ్ ని ఒక స్ట్రాంగ్ పిల్లర్ గా పబ్లిక్ ఈవెంట్స్ లో పెద్దగా కనిపించకుండా పిల్లల్ని పెంచుతూ సైలెన్స్ మెయింటైన్ చేశారు. ఇంకోవైపు త్రిష కెరియర్ కూడా పీక్స్ కి వెళ్ళింది. కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఆవిడ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. 2015 లో బిజినెస్ మ్యాన్ వరుణ్ మ్యానియన్ తో త్రిషకి ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత ఆమె ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తేలేదు. ఒక ఇంటర్వ్యూలో త్రిష గారు నాకు డైవర్స్ అంటే భయం, నాకు తప్పు మనిషితో లైఫ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పారు. కానీ ఈ 15 ఇయర్స్ గ్యాప్ లో విజయ్ అండ్ త్రిష ఫ్రెండ్స్ గా టచ్ లోనే ఉన్నారని ఇన్సైడర్స్ అంటున్నారు. ప్రైవేట్ పార్టీస్ లో, సీక్రెట్ గేట్వేస్ లో వాళ్ళు కలిసి ఉన్నారని గాసిప్స్ కాలమ్స్ లో రాసేవారు. కానీ ఎవరికి ఎలాంటి ప్రూఫ్స్ దొరకలేదు అంటిల్ 2022. చాప్టర్ 3 ది స్పార్క్ ఇగ్నైట్స్ అగైన్ 2023 to 2023. 2022 లో సోషల్ మీడియాలో ఒక కొత్త డీకోడింగ్ మొదలయ్యింది. మార్చి 2022 లో త్రిష న్యూయార్క్ కి సోలో ట్రిప్ వెళ్ళాను అని కొన్ని పిక్స్ పెట్టింది. కానీ అందులో ఒక ఫోటోలో 2 జతల షూస్ కనిపించాయి. ఆ సెకండ్ పేర్ ఆఫ్ షూస్ విజయ్ అని, వాళ్ళిద్దరు కలిసి వెళ్లారని ఫ్యాన్స్ మ్యాచ్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అక్టోబర్ 2022 లో త్రిష చేతికి ఒక రింగ్ కనిపించింది. అది ఎంగేజ్మెంట్ రింగ్ అని స్పెక్యులేషన్స్ వచ్చాయి. కట్ చేస్తే 2023 లోకేష్ కనకరాజ్ లియో మూవీతో 15 ఇయర్స్ తర్వాత విజయ్ త్రిష డియోని మళ్ళీ స్క్రీన్ మీదకి తెచ్చాడు. ఈ మూవీ షూటింగ్ టైమ్ లో త్రిష పెట్టిన పోస్ట్స్, BTS పిక్స్ చూస్తే వాళ్ళ మధ్య బాండ్ ఇంకా అలాగే ఉందని అందరికీ అర్థమైపోయింది. లియో సక్సెస్ మీట్ లో త్రిష మాట్లాడుతూ విజయ్ నాకు ఒక స్కూల్ ఫ్రెండ్ లాంటి వాడు. దే సే హోమ్ ఇస్ నాట్ ఏ ప్లేస్, ఇట్ ఏ పర్సన్. లియో సెట్ నాకు అలానే అనిపించింది. ఒక వెకేషన్ లా ఉంది అని ఓపెన్ గా చెప్పింది. అక్కడ వెకేషన్ లా ఉంది అని ఓపెన్ గా చెప్పింది. విజయ్ బర్త్డే కి ది కామ్ టు మై స్ట్రోమ్ అని పోస్ట్ పెట్టింది. ఇవి జస్ట్ ఫ్రెండ్లీ పోస్ట్ లా లేక ఇంకేమైనా ఉందా అని జనాల మైండ్ లో క్వశ్చన్ స్టార్ట్ అయ్యాయి. చాప్టర్ 4 ది బాంబ్ షెల్ సంగీతాస్ డైవర్స్ పిటిషన్ ఫిబ్రవరి 2026. సినిమా కథ ఇక్కడతో ఆగలేదు. రియల్ లైఫ్ లో అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది. లేట్ 2022 నుంచి సంగీత గారు విజయ్ మూవీ ఆడియో లాంచెస్ కి రావడం మానేశారు. అటు త్రిష వరైసు మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో కి రావడం, ప్రైవేట్ పార్టీస్ లో కనిపించడం ఎక్కువైంది. ఫిబ్రవరి 2026 చెనగల్పాడు డిస్ట్రిక్ట్ కోర్టులో సంగీత గారు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 కింద డైవర్స్ ఫైల్ చేశారు. ఈ న్యూస్ బయటికి రావడంతో సౌత్ ఇండియా మొత్తం షాక్ అయింది. ఆవిడ పిటిషన్ లో మెన్షన్ చేసిన రీజన్స్ వింటుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఫస్ట్ వన్, అడల్టేరియస్ రిలేషన్షిప్. ఏప్రిల్ 2021 లో విజయ్ కి ఒక యాక్ట్రెస్ తో రిలేషన్ ఉందని సంగీతకి తెలిసిందంట. 2, బ్రోకన్ ప్రామిసెస్. ఆ రిలేషన్ ని ఆపేస్తాని విజయ్ చెప్పినా కూడా ఏమీ మార్చుకోలేడని, రీమోర్స్ లేకుండా కంటిన్యూ చేస్తారని ఆవిడ ఆరోపించారు. 3, పబ్లిక్ హ్యూమిలేషన్. విజయ్ యాక్ట్రెస్ తో కలిసి అబ్రాడ్ ట్రిప్స్ కి వెళ్లడం, పబ్లిక్ ఈవెంట్స్ కి అటెండ్ అవ్వడం మరియు యాక్ట్రెస్ సోషల్ మీడియాలో ఫోటోస్ పెట్టడంతో తమకి చాలా అవమానం జరిగిందని సంగీత పిటిషన్ లో పెట్టారు. విజయ్ ఆ పోస్టులను ఖండించలేడు, సో అతను దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టే అని ఆవిడ క్లెయిమ్ చేశారు. 4, టెల్ రిలేటివ్. 2021 నుంచి 2025 వరకు చాలా సార్లు కూర్చొని మాట్లాడుకున్న ప్రాబ్లం సాల్వ్ కాలేదు. సంగీతాన్ని విజయ్ ఫైనాన్షియల్ గా, ఎమోషనల్ గా నెగ్లెక్ట్ చేశాడు అని, వాళ్ళ మ్యారేజ్ ఇప్పుడు జస్ట్ ఒక పేపర్ మీద మాత్రమే ఉంది అని ఆవిడ కోర్టుకి ఎక్కారు. ఈ పిటిషన్ లో ఎక్కడ త్రిష పేరు లేదు. కానీ యాక్ట్రెస్, సోషల్ మీడియా పోస్ట్, అబ్రాడ్ ట్రిప్స్ అన్న వర్డ్స్ వినగానే ఇంటర్నెట్ అంతా ఇది 100% త్రిష అని ఫిక్స్ అయిపోయింది. చాప్టర్ 5 ది క్లైమాక్స్, పబ్లిక్ డిఫెన్స్ అండ్ ఇండస్ట్రీ షాక్ వేవ్. డివర్షన్స్ బయటకు వచ్చి రచ్చరచ్చ అవుతున్న టైంలో విజయ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు అని అందరూ వెయిట్ చేశారు. ఎక్కడైనా ఇలాంటి ఎలిగేషన్స్ వస్తే కొంచెం సైలెంట్ గా ఉంటారు. కానీ విజయ్ చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. మార్చి 2026 ఫస్ట్ వీక్ AGS ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ కల్పతి సురేష్ వాళ్ళ అబ్బాయి పెళ్లి రిసెప్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ కి విజయ్ మరియు త్రిష ఇద్దరు ఒకే కారులో మ్యాచింగ్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ వేసుకొని కలిసి వచ్చారు. స్టేజ్ మీద కలిసి ఫోటోస్ దిగారు. ఇది సోషల్ మీడియాని షేక్ చేసింది. సంగీత ఎలిగేషన్స్ నిజమే అని డైరెక్ట్ గా హింట్ ఇచ్చారా అని అందరూ అనుకున్నారు. అసలు ఈవెంట్ కు ముందు విజయ్ బాడీగార్డ్ అరుణ్ సురేష్ ఇన్స్టాగ్రామ్ లో టైమ్ టు రైజ్ అబౌట్ ది రూమర్స్ అని ఫైర్ ఇమోజీ పెట్టి తర్వాత అది డిలీట్ చేశాడు. కానీ ఇంకో స్టోరీలో విజయ్ ఫోటో పెట్టి గిల్లీ మూవీలోని ఒక్కరొక సాంగ్ పెట్టాడు. ఇది క్లియర్ గా త్రిషాని పాయింట్ అవుట్ చేస్తుంది అని ఫ్యాన్స్ గుర్తించారు. ఇండస్ట్రీ రియాక్షన్స్. ఈ పబ్లిక్ అపియరెన్స్ తో ఇండస్ట్రీలో పెద్ద రచ్చ జరిగింది. సీనియర్ యాక్టర్, డైరెక్టర్ ప్రతిభన్ ఒక అవార్డ్ ఫంక్షన్ లో త్రిష ఫోటో
చూడగానే త్రిషాని ఇంకెన్ని రోజులు ఇంట్లోనే ఉంచాలి, బయటకి రానివ్వకూడదు అని డబుల్ మీనింగ్ కౌంటర్ వేశాడు. దీనికి త్రిష కూడా గట్టిగా రిస్టార్ట్ ఇచ్చింది. మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే తెలివి కాదు, మూర్ఖత్వం అవుతుందని ఫైర్ అయ్యింది. ఇంకోవైపు సామృతికారని మరియు డైరెక్టర్ బాలా మధ్యలో లీక్ అయిన ఒక ఆడియో కాల్లో ఏంటిది ఇంత జరుగుతుంటే ఆవిడని బయటకు తీసుకురావద్దా, 4 గోడల మధ్య ఉంచాలి కానీ పార్టీ వర్కర్స్ కూడా దీన్ని ఒప్పుకోవట్లేదు అని సామృతికారని అంటున్న మాటలు వైరల్ అయ్యాయి. ఈ టైంలో ఇంటర్నెట్ లో విజయ్ త్రిష పెళ్లి చేసుకున్నారన్న ఒక ఫోటో వైరల్ అయింది. కానీ అది ఏఐ జనరేట్ చేసిన ఫేక్ ఫోటో అని తర్వాత తెలిసింది. కంక్లూజన్: పాలిటిక్స్, పర్సనల్ లైఫ్ అండ్ ది ఫ్యూచర్. ఒకవైపు విజయ్ తన పొలిటికల్ పార్టీ టీవీకి లాంచ్ చేసి 2026 తమిళనాడు ఎలక్షన్స్ కి రెడీ అవుతున్నాడు. జననాయగన్ అనే తన లాస్ట్ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. మార్చి 7, 2026 జరిగే టీవీకే ఉమెన్స్ డే ఈవెంట్ లో విజయ్ మాట్లాడుతూ, నా పర్సనల్ ప్రాబ్లం చూసి మీరు బాధపడకండి, అవి నన్ను ఏం చేయలేవు, నేను చూసుకుంటాను అని తన పార్టీ వర్కర్స్ కి చెప్పాడు. కానీ పొలిటికల్ అపోనెంట్స్ కి ఇది ఒక పెద్ద వెపన్ గా మారింది. ఒక నాయకుడు తన 26 ఏళ్ల బంధాన్ని వదిలేసి పబ్లిక్ గా ఇంకో హీరోయిన్ తో తిరుగుతుంటే ప్రజలు అతన్ని ఎలా నమ్ముతారు అని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సంగీత గారు లీగల్ గా ఫైట్ చేస్తున్నారు. విజయ్ తన పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేస్తున్నాడు. త్రిష ఇలాంటి కామెంట్స్ కి భయపడకుండా విజయ్ తో కలిసి పబ్లిక్ గా కనిపిస్తుంది. ఇది ఒక సినిమా కథ కాదు, కానీ కథలో ఉన్న ట్విస్ట్ లో, ఎమోషన్ లో మరియు కాంట్రవర్సీలే ఏ సినిమాకి తక్కువ కాదు. అసలు ఏప్రిల్ 20, 2026 కోర్ట్ హియరింగ్ లో ఏం జరగబోతుంది? విజయ్ త్రిషల రిలేషన్షిప్ పెళ్లి పీటలు ఎక్కబోతుందా లేక ఇది ఇంకోటాన్ని తీసుకుంటుందా? దీనికి టైమే రిప్లై ఇస్తుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో అయితే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.